ఈఏపీ సెట్ ఏపీ ఎంసెట్ 2024 సిఎస్సికి సంబంధించి ఎవరైతే జాయిన్ కావాలి అని అనుకుంటున్నారో అయితే మీకు వచ్చిన ర్యాంక్కి మీ కేటగిరీ వైజ్గా ఒకవేళ మీరు ఓసీ కానీ బీసీఏ కానీ బీసీబీ కానీ బీసీసీ కానీ బీసీడి అలాగనే బీసీఈ ఎస్సీ ఎస్టీ ఇలా చాలా కేటగిరీ వాళ్ళు నాకు ప్రీవియస్గా మన ఛానల్లో ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. ఓన్లీ కాలేజ్ వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ వాళ్ళు మనల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది చాలామంది కామెంట్ సెక్షన్లో, సార్ మాకు కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ పెట్టండి అని. సో దానికోసమని సపరేట్గా మన ఛానల్లో ఆల్రెడీ ఓసీ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ వీడియోలో మనము బీసీడి కేటగిరీకి సంబంధించి ఎలా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి అన్నది డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో మనము ఇప్పుడే కనుక ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ గురించి చెప్పండి. సో ఫస్ట్ మనము కనుక చూస్తే ఫస్ట్ ర్యాంక్ 609 బీసీడీ కేటగిరీలో చూస్తే విఆర్ సిద్ధార్థ కాలేజ్, నెక్స్ట్ ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ విఐటి ఏపీ యూనివర్సిటీ కాలేజ్. సో ర్యాంక్స్ కనుక అక్కడ ఎల్లో కలర్లు ఉన్నాయి కదా కాలేజ్ కోడ్స్. సో మీరు ఈ ర్యాంక్స్ని తీసుకొని ర్యాంక్ వైజ్గా ఎలా మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి అంటే ఏ కాలేజీలో ఏ సీట్ అన్నది ఫిల్ కావడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ కనుక 1575 అయితే లాస్ట్ ఇయర్లో ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నంలో సీట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ నేను మీకోసము కాలేజీ కోడ్, కాలేజీ నేమ్, నెక్స్ట్ కాలేజ్ ఏ ప్లేస్లో ఉంది, కాలేజ్ ఫీ, ఆ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి కాలేజీ ఏ ర్యాంకు దగ్గర ఫిల్ కావడం జరిగింది, బ్రాంచ్, నెక్స్ట్ కేటగిరీ. సో ఇలా మీకోసం అయితే ఇన్ఫర్మేషన్ అయితే చాలా కష్టపడి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మోస్ట్లీ మన ఛానల్లో అరౌండ్ ఒక 10 days బ్యాక్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ సిఎస్సి బ్రాంచ్కి సంబంధించిన ఒక వీడియో అయితే ఉంది. సో దాని తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఈ నేను కట్ ఆఫ్కి అంటే ఒక్కో కాలేజ్ వైజ్ ఏ ర్యాంక్కి ఎక్కడ ఏ కాలేజ్లో సీట్ రావడం జరిగింది అన్న దానికోసం అయితే వీడియో చేస్తున్నాను. సో ఎందుకనంటే ఈ డేటాని నేను మొత్తము గ్యాదర్ చేసి దీన్ని ఒక ఆర్డర్లో పెట్టి చేయడానికి ఇంత టైం అయితే నాకు పట్టింది. సో ఇలా 100 నుంచి 1000 లోపు ఈచ్ అండ్ ఎవ్రీ ర్యాంక్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్తో సహా మీకోసం అయితే ఇలా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నా హార్డ్ వర్క్కి మీరు నాకు చేయాల్సిందల్లా ఓన్లీ ఒక లైక్, నెక్స్ట్ ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా తెలియకపోతే మాత్రం మన ఛానల్ని వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు అలాగనే మీకు ఎప్పటికప్పుడు ఈసెట్కి ఎంసెట్కి కానీ లేదనుకుంటే ఈసెట్ కానీ ఎలాంటి ఎడ్యుకేషన్కి సంబంధించిన గైడ్ కానీ నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. సో మీరు చేయాల్సిందల్లా ఓన్లీ ఈ కోడ్కి అంటే మీకు వచ్చిన ర్యాంక్కి కాలేజీలో ఎంత కోడ్ వరకు క్లోజ్ అవుతుంది, ఏ కాలేజీ వస్తుంది అన్నది రాసుకోండి. సో మోస్ట్లీ అన్ని కాలేజీలో విఐటి ఏపీ యూనివర్సిటీలో 962 సీట్స్ అయితే ఉండడం జరిగింది. అలాగనే కాలేజ్ ఫీజు కూడా మీకోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాలేజ్ ఫీ అరౌండ్ 70,000 50,000 అలా ఉన్నాయి. కాలేజ్ సీట్లు కూడా చాలా ఎక్కువగానే ఉండడం అయితే జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వరకు కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది అంటే ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందన్నది కూడా ఈజీగా ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు. సో ఇలా కనుక చూస్తే 10,000 లోపు ర్యాంక్స్ సీట్స్ ఎలా ఫిల్ అయ్యాయి, అలాగనే 10,000 తర్వాత 11,000 ర్యాంక్. ఇలా కాకుండా మాకు కాలేజ్ వైజ్గా కూడా కావాలంటే మోస్ట్లీ టైం ఉంటే నేను ఫస్ట్ అయితే కేటగిరీ వైజ్గా బీసీడీది కదా ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఓసీది ఉంది, నెక్స్ట్ బీసీఏ బీసీడి అలా అన్ని కేటగిరీ వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో అలా ప్రొవైడ్ చేసిన తర్వాత నేను ఇండివిజువల్గా మన కాలేజ్ వైజ్గా ఎలా ఫిల్ అయ్యాయి సీట్స్ అన్నది కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో మీరు కొంచెం ఓపిక్గా మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అన్నది చూసుకుంటే మాత్రం మీకు 100% ఫస్ట్ ఫేజ్లోనే మీకు బీసీడీ కేటగిరీలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంచి కాలేజీలో సీట్ రావడం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ ఈఏపీ సెట్ 2024కి సంబంధించి
కౌన్సిలింగ్ డేట్స్ కానీ లేదనుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేదనుకుంటే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలన్న దాని గురించి కూడా నేను మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ కాగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మోస్ట్లీ మన ఛానల్లో ఇదే అంటే మన ఛానల్లో మాత్రమే ఈ యొక్క డేటా అయితే అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. మోస్ట్లీ ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి డేటా అయితే ఇండివిజువల్గా ర్యాంక్ వైజ్గా ఏ కాలేజీలో సీట్స్ క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి అయితే మీకోసం ఎవరు ప్రొవైడ్ చేయలేరు అనుకుంటున్నా. నేను వేరే వాళ్ళని అనలేను. సో మన ఛానల్లో మటుకు నేనైతే మీకోసము కొంచెం టైం టేకింగ్ అయినా కూడా ఇన్ని రోజులు డేటా గ్యాదర్ చేసి మీకోసం అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి తగ్గ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నో ప్రాబ్లం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది పీడిఎఫ్ కానీ లేకుంటే ఎక్సెల్ కానీ ప్రొవైడ్ చేయండి అంటున్నారు. సో అది పీడిఎఫ్ కానీ ఎక్సెల్ కానీ ప్రొవైడ్ చేయాలి అని అంటే కొంచెం టైం పడుతుంది. నేను మోస్ట్లీ ఒక టెలిగ్రామ్ ఛానల్ అన్నది మెయింటైన్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఓపెన్ అయితే మాత్రం ఓపెన్ చేసిన తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం అందులో మీకు ఎప్పటికప్పుడు ఇలా పీడిఎఫ్స్ కానీ లేదనుకుంటే ఎక్సెల్ కానీ మీకోసం ప్రొవైడ్ చేస్తాను. మీలో ఎంతమంది మీకు టెలిగ్రామ్ ఛానల్ పెట్టండి అనే వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో రాయండి, సార్ ప్లీజ్ ప్రొవైడ్ టెలిగ్రామ్ ఛానల్ అని. సో అందులో ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారన్నది నాకు ఆటోమేటిక్గా తెలిసిపోయి నేను టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఉంది ఆల్రెడీ, బట్ ఏంటంటే సో కొంత డిలే అయితే జరుగుతుంది. సో ఇవి స్టూడెంట్స్ అరౌండ్ 53 ర్యాంక్ 53,000 54,000 చాలా కాలేజీలలో కంప్యూటర్ సైన్స్ బీసీడీ కేటగిరీకి సంబంధించి కూడా ఫిల్లింగ్ అయితే ఉంది. యాక్చువల్గా బీసీడీకి గర్ల్స్ బాయ్స్కి ఇలా ఇండివిజువల్గా సంబంధించిన డేటా కూడా ఉండే, బట్ ఏంటంటే అది ఈ మాత్రం ఈ బీసీడీ విత్ ర్యాంక్స్కి సంబంధించిన డేటాని ప్రొవైడ్ చేయడానికి నాకు ఇంత టైం అయితే తీసుకుంది. సో మీకు అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో అది కూడా చెప్పాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి నేను ఓన్లీ కాలేజీలో ఎంత ర్యాంక్ వరకు క్లోజ్ అయ్యాయి అంటే ఏ కాలేజీలో ఆ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, కాలేజ్ ఫీ ఎంత ఉంది, సో ఇలా మాత్రమే చెప్పడం జరుగుతుంది. స్టూడెంట్స్ మీరు ఇక్కడ మీకోసం కంపల్సరీ కలర్ కోడ్ అయితే ప్రొవైడ్ చేశాను. ఎల్లో కలర్లో ఉన్నాయి ఆ కాలేజీలో సీటు. నెక్స్ట్ వచ్చేసి దాని పక్కకున్నది కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి దాని పక్కకున్నది కాలేజ్ ఫీ. నెక్స్ట్ దాని పక్కకున్నది కాలేజ్ ఏ ప్లేస్లో ఉంది, నెక్స్ట్ కాలేజ్ నేమ్ ఏంటి అన్నది. సో ఈ డేటాను బేస్ చేసుకొని మీరు కంపల్సరీగా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు 100% సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో బీసీడీ కేటగిరీలో ఎన్ని సీట్స్ వచ్చాయి, ఎవరికి వచ్చాయి, ఏ కాలేజీలో మీకు అనుకున్న కాలేజీలో వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది ఈజీగా తెలిసిపోతుంది. సో వీడియో లెంత్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాప్ నుంచి బాటమ్ లెవెల్ వరకు ఓన్లీ వేలలో కాదు 1,00,000 వరకు కూడా సీట్ వచ్చిన వాళ్ళకు కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోనైతే లెంత్ అయినా మంచిదే, డేటా అన్నది ప్రొవైడ్ చేద్దాం. మనం ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న కాన్సెప్ట్ తోటి నేను ఇన్ని రోజులు టైం తీసుకున్నా మంచిదే. పిల్లలకి అంటే స్టూడెంట్స్కి బెనిఫిట్ కావాలన్న కాన్సెప్ట్ తోటి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క నా హార్డ్ వర్క్కి మీరు చేసే ఓన్లీ బెనిఫిట్ ఏంటంటే ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం, నెక్స్ట్ వచ్చేసి లైక్ కొట్టడం, నెక్స్ట్ మన ఛానల్ గురించి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా చెప్పి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించుకోండి. ఇలా మనకు ఈ సెట్కి కానీ ఎంసెట్కి కానీ లేదనుకుంటే ఈఏపీ సెట్ ఒక్కటే కాదండి, మీ స్టూడెంట్స్ అంటే మీ తమ్ముడు కానీ మీ చెల్లి కానీ లేదనుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరో చుట్టాల వాళ్ళకి సంబంధించిన పాలీ సెట్ కానీ లేదనుకుంటే ఈ సెట్ కానీ సో ఇలా ఎంట్రన్స్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా
మన ఛానల్లో ఎప్పటికప్పుడు మనము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా 1 lakh ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా 1,20,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా సిఎస్సిలో సీట్ రావడం అయితే జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ am providing for you people, but you have to do one thing for me only, that is 1 like and 1 subscription. సో మోస్ట్లీ టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ అయితే మాత్రం నేను కామెంట్ సెక్షన్లో కానీ లేదనుకుంటే నెక్స్ట్ వీడియోలో కానీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అప్పుడు మాత్రం ఫాలో కావాల్సిన అవసరం అవుతుంది. సో ఇలా అరౌండ్ బీసీడీ కేటగిరీలో కనుక చూసుకుంటే 1,51,1313 ర్యాంక్ వరకు క్లోజ్ కావడం జరిగింది. అంటే 5,383 ర్యాంక్స్ వరకు అయితే కొన్ని డబుల్ కూడా ఉన్నాయి. డబుల్ ఏంటంటే నేను కాపీ పేస్ట్ చేసే టైంలో మిస్ అయి ఉండొచ్చు. సో ఇలా స్టూడెంట్స్ బీసీడీ కేటగిరీకి సంబంధించి ఏ కాలేజీలో ఎంత ర్యాంక్ వరకు క్లోజ్ అయ్యాయి, అంటే ఏ కాలేజీలో ఎంత ర్యాంక్ వచ్చేది, ఆ కాలేజీ కోడ్ ఏంటి, నెక్స్ట్ కాలేజ్ నేమ్ ఏంటి, కాలేజ్ ఏ ప్లేస్లో ఉంది, కాలేజ్ ఫీ ఎంత, నెక్స్ట్ కాలేజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, నెక్స్ట్ కాలేజ్ యొక్క ర్యాంక్ ఏ ర్యాంక్ వరకు క్లోజ్ అయింది. సో ఇలా ఎవ్రీథింగ్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఫర్ యూ పీపుల్. సో మీరు చేయాల్సిందల్లా ఈ యొక్క డేటాను మీ దగ్గర పెట్టుకొని డేటాను బేస్ చేసుకొని కౌన్సిలింగ్కి వెళ్ళడం మాత్రమే మీ దగ్గర ఉన్న నెక్స్ట్ ఆప్షన్. సో ఇది స్టూడెంట్ బీసీడీకి కేటగిరీకి సంబంధించి ర్యాంక్ వైజ్గా నేను మీకు ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్. ఒకవేళ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం కంపల్సరీగా 80% షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా మీకోసం నేను అన్ని కేటగిరీలకు సంబంధించిన వీడియో అయితే మోస్ట్లీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఓసీ అండ్ బీసీడీ అయితే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ 100% ఇదే ఇవాళ కానీ లేకుంటే రేపు కానీ, అంటే ఈ 1-2 డేస్లో మీకోసం మిగతా వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది స్టూడెంట్ బీసీడీ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి అన్న దాని గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. 80% ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడండి, మీకు చాలా యూజ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.